వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. నమస్తే గురుగారు. నమస్కారం మాధురి. గురుగారు, విశ్వవసునామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? శుభ లాభాలు కానీ కష్ట సుఖాలు కానీ? శ్రీ విశ్వావసునామ సంవత్సరం సందర్భంగా ఉగాది పండగ అయిపోయింది. ఈ నూతన సంవత్సరానికి గాను మన ప్రేక్షకులందరికీ కూడా మీకు శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనకి ఈ కర్కాటక రాశి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంది అని మనం చెప్పుకోవాలి. కాకపోతే ఆదాయ వ్యయాల దగ్గరికి వచ్చేసినప్పటికీ ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 7, అవమానం 3గా ఉంది. అంటే ఇన్సల్ట్ తక్కువగా ఉంది. తర్వాత గౌరవించేటటువంటి వాళ్ళు, మనల్ని మెచ్చుకునేటటువంటి వాళ్ళు, ప్రోత్సహించేటటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ 8 ఆదాయం ఉంది. అంటే ఆదాయం బాగా పెరుగుతుంది దీనికంటే కూడా, ఖర్చు కంటే కూడా. సో కర్కాటక రాశి వాళ్ళకు మనం చూసుకున్నప్పుడు ఈ వ్యయస్థానంలోకి గురు బలం వస్తుంది, గురుడు వస్తున్నాడు. ఓకే. మే 30, 2025 సంవత్సరం నుంచి. అంతకుముందు ఎక్కడున్నాడు? లాభంలో ఉన్నాడు. సో లాస్ట్ ఇయర్ అంతా కూడా కంపారిటివ్గా ఈ ఇయర్తో పోల్చుకుంటే గురుబలంలో లాస్ట్ ఇయర్ బాగుంది మనకి. అంటే అనుకున్నవి ఏదోలాగా సక్సెస్ అయ్యేది. అయితే లాస్ట్ ఇయర్ మనకేం జరిగిందండి? అష్టమంలో శని ఉన్నాడు. దానివల్ల ప్రతి పని కూడా 1కి 2 సార్లు ప్రయత్నించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. రాహు భాగ్యంలో ఉన్నాడు కాబట్టి ఎలాగోలా పని కంప్లీట్ అయ్యేది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ పొజిషన్ ఏంటంటే స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు, పాప వాళ్ళ డ్యూటీ వాళ్ళు కరెక్ట్గా చేశారు. కానీ ఈవాల్యుయేటర్స్ వచ్చి కరెక్ట్లు చేసేవాళ్ళు తప్పులు, వీళ్ళు ఫెయిల్ చేసేవారు. ఫెయిల్ చేస్తే వీళ్ళు ఏం చేయాలా? మళ్ళీ రీవాల్యుయేషన్ అప్లై చేసుకునేవారు. అప్పుడు పాస్డ్ అని వచ్చేది, యూనివర్సిటీ ఇచ్చేది. అంటే ఏంటి? సెకండ్ టైం ట్రై చేసిన వాళ్ళు సక్సెస్ వచ్చింది. అరే సక్సెస్ రాలేదు కదా అని మనం బాధపడుతూ అప్లై చేయకపోతే ఫెయిల్ అయ్యి ఉండేవారు. సో ఎందుకంటే ఎవ్రీ కర్కాటక రాశి వాళ్ళు, క్యాన్సరియన్స్ ఏం చేయాలంటే వీళ్ళు కష్టపడి రెండోసారి ప్రయత్నించాలి. ఇకపోతే ఈ యొక్క కొత్త సంవత్సరంలో మనకి విశ్వావసు సంవత్సరంలో అష్టమంలోకి రాహు వస్తున్నాడు. ఓకే. అందువలన మెంటల్ టెన్షన్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఎందువలన ఉంటుంది మెంటల్ టెన్షన్ అంటే? మనగా ఆలోచించుకో, మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి పనులు జరగలేదని చెప్పి మనం టెన్షన్ పెట్టుకుంటాం ఫర్ అన్నెసరీ రీజన్స్ అండ్ ఫర్ నో కాజ్, ఫర్ నో రీజన్. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా బాధపడుతూ ఉంటారనమాట. ఇది టెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని ఓవర్కమ్ అవ్వాలి వీళ్ళు. అండ్ ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి ఈ కేతువు సింహరాశిలోకి మే 30, 2025 సంవత్సరం నుంచి వస్తున్నాడు. ఆల్మోస్ట్ అన్ని ప్లానెట్స్, కేతు, రాహు, గురుడు వీళ్ళంతా మే 30 బేస్ చేసుకోవాలి వస్తున్నాడు. కాబట్టి ధనము ఎలా ఉంటుందంటే వెంటనే రాదనమాట. ఒక స్లో మోషన్లో కేతు అంటే మిస్టిక్గా వస్తుంది. అండ్ విచ్ కెన్ నాట్ బి అండర్స్టూడ్ బై అదర్స్. అంటే సీక్రెట్గా సంపాదించేస్తారు. అంటే ఏంటి? పాము ఏం చేస్తుందండి? కేతు స్లోగా వస్తుంది. మాటలు కూడా, వాక్కులు కూడా స్లోగా వస్తాయి. ఇప్పుడు ఈ కర్కాటక రాశిలో పుట్టిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు వెంటనే మాటలు రావు, స్లోగా వస్తుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఇక ఈ కర్కాటక రాశి వారి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంది. ఎలక్ట్రానిక్స్ బిజినెస్ చేయకూడదు, ఎలక్ట్రికల్ బిజినెస్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ సాటర్న్ చాలా బాగున్నాడు. వేర్ ఐరన్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఎక్కడైతే ఈ ఇనుము వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా ఉన్నాయో అటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. అలాగే ఈ మీడియా రంగంలో బాగుంటుంది. కమ్యూనికేషన్ రంగంలో, ఈ సినిమా ఫీల్డు, ఈ స్టూడియోలు ఇలాంటి వాటిల్లో బాగుంటుంది. అండ్ ఈ కర్కాటక రాశి విద్యార్థులను మనం తీసుకున్నప్పుడు వాళ్ళు ఎక్కువ జ్ఞానము రాదు. ఎందువల్ల బద్ధకంతో పడుకుంటారు, వాళ్ళు డిస్ట్రాక్షన్స్కి వెళ్ళిపోతారు. సో దీనివల్ల మనకి ఈ గురుబలం తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి మనిషికి ఏంటంటే జనరల్గా వీళ్ళకి చాలామంది అండర్స్టాండింగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది చాలామందికి. అండ్ ఈ కర్కాటక రాశి వాళ్ళు చాలా అండర్స్టాండింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. బికాస్ వీళ్ళకి ఇంటలెక్చువల్ పవర్ ఎక్కువ అనమాట. గురు బలం అధికంగా ఉంటుంది వీళ్ళకి. అండ్ దే ఆర్ వెరీ హ్యూమరస్. ఈ సంవత్సరం అంతా ఖుషీగా వీళ్ళు జోకులు వేసుకుంటూ కుటుంబ సభ్యులతో ఇచ్చేసుకోవడం ఇవన్నీ ఉంటుంది. అండ్ స్కిన్ ఇరిటేషన్ ప్రాబ్లమ్స్, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి.
అండ్ స్త్రీలు ఎవరైతే ఉన్నారో మెన్స్ట్రల్ సైకిల్ ఇన్ టైం రాదు. అండ్ ఒబిసిటీ అవడానికి కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. సో ఒబిసిటీ ఉండడం వల్ల ఫుడ్ మానేయండి అని హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు పాపం వాళ్ళు రైస్ తినకుండా మీరు ఈ జొన్న రొట్టెలు తినండి అంటే వాళ్ళు ఎక్కడ తెచ్చుకుంటారు. సో ఇలాగా అన్కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట స్టూడెంట్స్కి ముఖ్యంగా. అండ్ ట్రాన్స్ఫర్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈ యొక్క పెన్షనర్స్ వీళ్ళకి ముసలివాళ్ళు అయిపోయారా మీరు హాయిగా బతకండి రా నాయన అని చెప్పి సెటిల్మెంట్ చేసి గవర్నమెంట్ ఇస్తే వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లల మీద అధికమైనటువంటి ప్రేమతో వీళ్ళు ఆ డబ్బుల్ని ఆ సర్టిఫికేట్ని పెన్షన్ సర్టిఫికేట్ని తీసుకెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టేస్తారు. అండ్ ఇంకొక గవర్నమెంట్ ఆఫీసర్ ఎవడైనా సంతకం పెడితేనే గవర్నమెంట్ ఎంప్లాయీ పెడితేనే బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, లేకపోతే ఎవరు. అంటే వీళ్ళ వల్ల అవతలవాడు బ్యాంకులో పెట్టేసి ఇస్తారు. పాపం వీళ్ళు ఏం చేస్తారు దాన్ని సద్వినియోగం చేసుకోకుండా బిజినెస్ పెట్టుకొని చేసుకోవాలి వీళ్ళు పిల్లలకి ఇచ్చేస్తారు. సో ఈ విధంగా పిల్లల మీద అధిక ప్రేమతో వీళ్ళు పెద్దవాళ్ళు కొంచెం డబ్బులు వాళ్ళకు అవసరమైన టైంలో ఉంచకుండా త్యాగం చేసేస్తారనమాట. సో ఇది చేయకూడదు. అండ్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి నూతన వ్యాపారాలు స్టార్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ దానికి తగినటువంటి ఇదంతా కూడా మనకి ఎప్పుడు జరుగుతుందంటే మే 30, 2020 సంవత్సరం లోపల మొదటి ఛాన్స్ వస్తుంది వీళ్ళకి. ఓకే, గురు లాభంలోనే ఉన్నాడుగా ఇంకా. సో ఈ లోపల మనము హరియప్ప అవ్వడము, ఆ తర్వాత మళ్ళీ గురు బలము మనకి మే తర్వాత మనకి మిథున రాశిలోకి రావడం ఏ స్థితిలోకి. ఆ కుజుడు కూడా మనకి ఆ నెల మిథునంలో ఉండడము, తర్వాత కర్కాటకంలో నేచపట్టి ఉండడము, కొంచెం ధైర్యం సన్నగిలుతూ ఉంటుంది వీళ్ళకి. ఓకే, అది చేయకుండా వీళ్ళు జాగ్రత్తగా ఆగస్ట్ నెల తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కడుతుంది. అంటే సెకండ్ పార్ట్ ఆఫ్ ద అయితే మే 30 లోపల, లేకపోతే ఒక 4 months గ్యాప్ అనమాట. 4 months గ్యాప్, 4.5 months. ఆ తర్వాత నుంచి అగైన్ దే విల్ పికప్ లైక్ ఎనీథింగ్. అండ్ మోర్ ఓవర్ ఈ కర్కాటక రాశి వారు ఎంతసేపు కూడా కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, నాట్ ఫర్ ఫ్యామిలీ లైఫ్, బికాస్ దే వాంట్ టు అచీవ్ సంథింగ్. అండ్ ఆ గోల్స్ కోసము తప్పకుండా దే హ్యావ్ టు వర్క్ హార్డ్. ఇప్పుడు మనం ఏమండి ట్రై చేస్తున్నానండి నేను ఒకసారి కానీ అవ్వడం లేదండి అని చాలామంది దే విల్ గివ్ అప్ వర్క్. అట్లా చేయకూడదు. శ్రీకృష్ణుడు సాక్షాత్తు పరమాత్మ అయ్యుండి జరాసంధుడితో యుద్ధం చేసినప్పుడు 17 సార్లు పారిపోతాడు మధురాలో. అక్కడ దాక్కుంటాడు ద్వారకాలో ఇల్లు కట్టి అందరినీ తీసుకెళ్ళి. 18వ ఆయన తొడలు తీసేస్తాడు. అలెగ్జాండర్ 1 టైంలోనే ఆయన ప్రపంచ విజేత అవ్వలేదు, 17 times ఓడిపోయాడు. తర్వాత 18th టైంన ప్రపంచ విజేత అయ్యాడు. ఇది మెయిన్గా ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి అప్లై అవుతుంది. అండ్ ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి కొంతమంది విఐపీస్ని మనం కనుక తీసుకుంటే హన్సిక, మోస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్, ఈమె మనకు కనబడట్లేదు ఇప్పుడు. అవును, అంటే అయిపోయింది అది. అదొక టైం ఉంటుంది. వాళ్ళ బిజినెస్ రంగాల్లో సక్సెస్ అయిపోతారనమాట వీళ్ళంతా కూడా. సినిమా తెర మీద అది ఆ శుక్రుడు ఉన్నంతసేపు, ఆ రాహు ఉన్నంతసేపు వస్తారు. ఆ తర్వాత దే విల్ ఎస్టాబ్లిష్ దేర్ ఓన్ బిజినెస్లన్నీ చేసేసుకుంటారు. అండ్ దే విల్ డూ వండర్ఫుల్గా వాళ్ళు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనందరం కూడా మాధవిని మనం తెలుసు, పాత యాక్ట్రెస్ మాధవి. సుమలత మనకు తెలుసు. వీళ్ళందరూ కూడా ఈ కర్కాటక రాశికి సంబంధించినటువంటి వాళ్ళు. అంటే పేరు వేరుంది మాధవి అంతా కూడా. అండ్ మాధవి వాజ్ గివెన్ ఈ రోజున యుఎస్లో కోట్ల రూపాయలు సంపాదించింది, ఇండస్ట్రీస్ ఎన్నో పెట్టుకుంది. సో అలాగే సుమలత అంబరీష్ మనకి పెళ్లి చేసుకుంది, అతన్ని మనం చూసాం మనం. సో ఈ విధంగా వీళ్ళంతా కూడా కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు అన్నమాట. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ సంవత్సరం ఉంటుంది. లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే గురుబలం కొంచెం తగ్గింది అంతే అనమాట. అలాగే మనము జగన్ గారిని మనం తీసుకుంటే పునర్వసు నక్షత్రం 3వ పాదం అని మిథున రాశి అని అంటూ ఉంటారు. అండ్ కస్ప పీరియడ్ కర్కాటక రాశిలో ఆయనది ఉంది. అండ్ నా వీడియోస్ కూడా చాలా ఉన్నాయి జగన్ గారి మీద. సో ఆయన ఈ కర్కాటక రాశి 100% కర్కాటక రాశి మనిషి. ఆయన మకర లగ్నం అనమాట ఆయనది. సో ఆయన ఏం చేశారు జగన్ గారు, మరి చక్కగా ప్రజలను నమ్మారు. ఇప్పుడు ప్రజలు ఎక్కడైనా పొలిటీషియన్ని ప్రజలు మోసం చేస్తారు, పొలిటీషియన్ ప్రజలను మోసం చేస్తాడు. ఆయన పాపం ఎడ్యుకేషన్ పాలసీలో, తర్వాత ఈ యొక్క
మందులు మెడిసిన్స్లో బాగానే ఆరోగ్యశ్రీ ఏదో వాళ్ళ డాడీ స్టార్ట్ చేసింది, ఏదో చేసుకుంటారు కదా ఎవరు ఇది. అండ్ ఒక ప్రజల్ని నమ్మి అరగన్స్తో అవనియండి, లేకపోతే ఇంటర్వ్యూస్ ప్రజలకు ఇవ్వకుండా నాకు వచ్చేస్తుందిలే అని చెప్పేసి ఆయన ఇది చేయడము, దాని ద్వారా ఏమవుతుందంటే ఓడిపోవడం జరిగింది. ఓకే. ఇప్పుడు పికప్ స్లోగా వస్తుంది. అండ్ చాలామంది క్వశ్చన్స్ అడుగుతారు, ఏమంటే జగన్కి ఇంకా లైఫ్లో రాదండి అంటారు. జనరల్గా ఈజ్ అ బిజినెస్ మ్యాన్. ఇప్పుడు ఎంత బిజినెస్ మ్యాన్ అంటే మామూలు బిజినెస్ మ్యాన్ కాదు. సో ప్రతిదీ కూడా ఆయన ఆలోచించే చేస్తాడు. ఆ విధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా కూడా, చంద్రబాబు నాయుడు గారితో కూడా కర్కాటక రాశే. బాబు గారు మరి విజనరీ లీడర్ ఆయన. సో ఓకే. ఇప్పుడు ఆయన ఈ కర్కాటక రాశి వాళ్ళు డిపెండెంట్ ఉంటేనే కానీ అసలు మకుటం లేని మహారాజు. అండ్ ఎంత పరిపాలించాడు ఆయన భారతదేశంలోనే. ఆయన చెప్పిన వాళ్ళే సెంట్రల్ లెవెల్లో ఉండేవారు, వాజ్పేయి గవర్నమెంట్లో కానీ ఇది కానీ. ఒక చక్రం తిప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ ఉంటేనే తప్ప గెలవలేకపోయారు. సో ఈ సంవత్సరము మరి బాగుంది కాబట్టి 2025లో చంద్రబాబు నాయుడు గారు కొత్త ప్రాజెక్ట్స్ విదేశాల నుంచి ఫ్యాక్టరీస్ తీసుకురావడము, ఇలాంటివన్నీ కూడా వాటిల్లో సక్సెస్ అవుతారమ్మా. అంటే నెక్స్ట్ టైం మనం ఇద్దరిది కర్కాటక రాశి కాబట్టి, జగన్ కానీ ఆ చంద్రబాబు నాయుడు గారిది కానీ ఇద్దరిది కర్కాటక రాశి కాబట్టి మనం ఎవరిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? దట్స్ ట్రూ, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. అంటే జగన్ గారు యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలా, అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందంటే ఫేవరబుల్ టైం అని ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు కొట్టుకు చేస్తున్న టైంలో మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకో, ఆ గిన్నెలు మన మీద వేసేసి మనల్ని కూడా కొడతారు. అదే మంచిగా బాగున్నప్పుడు వెళితే మనకి కాఫీ టీ ఇస్తారు. అవును. సో ఫేవరబుల్ టైం ఉంటుంది. మన వీడియోస్ని మనం అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మనం చేసిన వీటిల్లో ఈ టైం లోపల ఎలక్షన్ అప్లై చేయడము, ఈ టైం దాటితే మళ్ళీ రాదు, ఎగ్జామ్స్ రాసినప్పుడైనా ఇదైనా అని మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి వీడియోస్లో చంద్రబాబు నాయుడు గారు రావడం జరుగుతుంది. చిన్న పిల్లడు చెప్పాడులే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అతను వస్తాడు, పవన్ కళ్యాణ్ వస్తారు అని. వంగాగీత మా అక్క, ఆమె ఓడిపోతుందని క్లియర్గా చెప్పేశాం. ఆమె లా చేస్తున్నప్పుడు నోట్సులు నేనే రాశాను, ఎంపీగా ఉంటుందని. జయప్రద మా ఊరే అమ్మాయి కాబట్టి ఆ జయప్రద గారు కూడా వాళ్ళ తెలుగుదేశంలో వాటిల్లో కొట్టుకుంటుంటే, ఎందుకక్క మనకి ఇదంతా నార్త్కి పో అన్నప్పుడు నార్త్కి వెళ్ళి రాజకీయ భవిష్యత్తు వచ్చేసింది ఆమెకి. అండ్ వంగాగీత గారు కూడా అట్లా. మనం ఏంటంటే చక్కగా ఈ కర్కాటక రాశి వాటిలో వీళ్ళిద్దరూ, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ గవర్నమెంట్లో గుడ్ గవర్నెన్స్, చంద్రబాబు నాయుడుకి ఎప్పుడు గుడ్ నేమ్నే ఉంటుంది, ఎప్పుడైనా సరే గుడ్ గవర్నెన్స్ని అందించి వాళ్ళు చేయాలి. జగన్ గారు యాటిట్యూడ్లో చేంజ్ వస్తే మాత్రమే వస్తాడు ఆయన. అండ్ దెర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఫర్ చంద్రబాబు నాయుడు గారికి ఇండివిజువల్గా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇదేంటంటే పవన్ కళ్యాణ్ గారిది అనేటటువంటిది ఒక ఊపు, యూత్ అనమాట, వేస్తారు. పవన్ అభిమానులు ఉన్నారు, బట్ లాస్ట్ టైం ఎందుకు వెళ్ళకపోయారు? ఇప్పుడు ఈయన్ని చూసే పాపం చంద్రబాబు నాయుడు సంస్కారం చూడండి, ఆయన పవన్ని బట్టే నేను వచ్చాను అని గొప్ప సంస్కారంతో ఆయన ఒప్పుకుంటున్నాడు. ఆ రోజున కూడా పివి నరసింహారావు గారు వీళ్ళందరినీ తెచ్చినప్పుడు కూడా పివి నరసింహారావు గారు కాంగ్రెస్ పార్టీ ఆయన అయ్యి ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారిని స్టేజ్ మీద మెచ్చుకున్నారు అందరూ చూస్తుండగా. సో పార్టీలకు అతీతంగా. సో డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారికి అవకాశాలు ఉన్నాయి. అండ్ మనం జగన్ కొంచెం యాటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే డెఫినెట్గా ఛాన్సెస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి నష్టాల నుంచి కానీ బాధల నుంచి కానీ బయటపడాలి అంటే ఏం చేయాలి అంటారు? ముందు మానసిక అశాంతి. మనం అబ్జర్వ్ చేయండి, చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ హ్యాపీ. ఎందువలన? సీఎం అయ్యాడు, ఆయన గోల్ ఓకే, కానీ డబ్బులు లేవు రాష్ట్రంలో. ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఇండివిజువల్గా సీఎంగా చేసింది వేరు, వీళ్ళ పవన్ కళ్యాణ్ మనుషులకి వాళ్ళకి సమాధానాలు చెప్పుకోవాలా అంటే సీఎం అయ్యుండి డిప్యూటీ సీఎంకి అక్కడ ఆన్సర్లు చెప్పుకునేలాగా ఉంది పొజిషన్ అక్కడ. కొయిలేషన్ గవర్నమెంట్ కాబట్టి. జగన్కి ఏమో ఓడిపోయినన్న అవమానము, లేకపోతే బిజినెస్లో తలపోటీన, అంటే ఇద్దరూ హ్యాపీగా లేరు. ఆయన పవర్ వచ్చి హ్యాపీగా లేరు, ఈయన పవర్ లేక. కోర్టులో కేసు వేసినాడు, ఒక సామెత ఉంది, కోర్టులో గెలిచినాడు కోర్టులో హ్యాపీగా ఫీల్ అవుతాడు, నవ్వుతాడు, బయటకు వచ్చి ఏడుస్తాడు. సరే ఎన్ని సంవత్సరాలు. కోర్టులో ఓడిపోయిన వాడు కోర్టులో ఏడుస్తాడు, బయటకు వచ్చి ఇంక మామూలు అయిపోతాడు అనమాట. అట్లాగా ఒక సామెత ఉందనమాట. సో బోత్ ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే ఈ అష్టమ రాహు కాబట్టి ఈ అష్టమ రాహు దోషం నుంచి వీళ్ళు పోవాలి.
అందుకని ఏం చేయాలా, రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా, రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. ఓకే. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ప్రత్యంగిరాహమ్మ వారి యొక్క హోమాన్ని ఇళ్లలో జరిపించుకోవడము, అలాగే నవగ్రహాల చుట్టూ తిరగడము, రావి చెట్టు దీన్ని నమ్ముకుంటే మనం బాగుపడిపోతాం. రావి చెట్టుకు శుభ్రంగా నీళ్లు పోసేసి చక్కగా ఆ రావి చెట్టు చుట్టూ మనము శనివారం నాడు ఉదయం 8 గంటలకి లేదా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ రావి చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసుకోవాలి. నైట్ అంటే పాములు ఉంటాయి, ఎందుకు, డే టైం చేసుకుంటే సరిపోతుంది. 108 టైమ్స్ వీళ్ళు చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ సార్.